వైసీపీ మార్క్ రాజకీయాన్ని బట్టబయలు చేసిన ధూళిపాళ్ల. అడ్డంగా దొరికిపోయిన పొన్నూరు మొక్కజొన్న దొంగ అంబటి మురళి. దొంగే దొంగ దొంగ అని అరిచిన చందాన మొక్కజొన్న రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తూ గుంటూరు వేదికగా అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో వైసీపీ చేసిన దొంగ దీక్షను నేడు పొన్నూరు రైతు సంఘాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు బట్టబయలు చేశారు. ఇటీవల గుంటూరు జిల్లాలో మొక్కజొన్న రైతుల కోసం వైసీపీ దీక్ష చేసిన సంగతి విదితమే. దీక్షలో పొన్నూరు శాసనసభ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ని టార్గెట్ చేస్తూ సంగం డైరీ మొక్కజొన్న రైతుల వద్ద మార్కెట్ కంటే తక్కువ ధరకు కొని నిల్వలు చేస్తుందని, దానికి దళారుల్ని ధూళిపాళ్ల నియమించారని వైసీపీ వరుస ఆరోపణలు చేస్తూ వచ్చింది. అనుభవాన్ని, రాజకీయ చతురతను చాటి వ్యూహాత్మకంగా వాస్తవాలను వెలికితీసి ప్రజల ముందు అసలు దోషులను నిలబెట్టారు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్. మొక్కజొన్న కొనుగోళ్లు, నిల్వల మీద వస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని గ్రామాన పార్టీ నాయకులు, రైతు సంఘాలు వెళ్లి ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని ధూళిపాళ్ల పిలుపునిచ్చారు. మా నాయకులు ధూళిపాళ్ల కుమార్ గారు తీసుకుంటున్నారు. ఇవాళ నిజం నిగ్గు చేయించాం, నిజాన్ని నిగ్గు చేయించాం. మీడియా సాక్షిగా, ప్రజల సాక్షిగా, పొన్నూరు నియోజకవర్గ సాక్షిగా ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారు సత్యాన్ని ఇవాళ నిరూపించి అంబటి మురళీకృష్ణ దొంగ అని నిరూపించాం. 16 అందరి ముందు రండి, అందరూ దయచేసి రోడ్డు మీద ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా రండి. ఇప్పుడు బాగా వెంకటేశ్వర గారు మాట్లాడుకుంటూ చేస్తున్నాం. అక్రమంగా తక్కువ ధరకి కొనుగోలు చేసి ఈ గోడౌన్లో ఉన్న విషయం వరకే మనం నిరూపించడానికి వచ్చాము. ఏదైతే